గుడ్ మార్నింగ్ గైస్. నిన్న రాత్రి వచ్చేసినాం, ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం. దనదన తినేసి వండుకున్నాం. లేచినాము, ఒక 1 అవర్ అవుతుంది లేచేసి ఇక అందరం ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడు టిఫిన్ చేస్తూ వేరే వేరే ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ వీకెండ్స్ కదా, లాంగ్ వీకెండ్ వచ్చేసరికి ఫుల్ రష్ అవుతుంది. సో వీల్ డిస్కస్ ఎక్కడికి వెళ్తామని చెప్పేసి. ఇంకా మనం ఏమనుకోలేదు, పోయే దానిలో చూపిస్తా. ఇగో ఇది మా రూము. ఎట్లా ఉంది? ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు వైజాగ్. ఇప్పుడు మనం వచ్చేసి అరకుకు స్టార్ట్ అయినాం. సో హీస్ మై ఫ్రెండ్ సాయి, డ్రింకర్ సాయి అంటారు. మనోడు బోయిన పిల్లలు మొత్తం నడిపిస్తాడు. ఇప్పుడే లొకేషన్ గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పేసి వచ్చింది. సో ఏం చేస్తున్నాం, కారు వెనక పెట్టేసినాం. ముందుంది వ్యూ పాయింట్, చూపిస్తా. సో దిస్ ఇస్ ది గాలికొండ వ్యూ పాయింట్. చాలా బాగుంది. మొత్తం ఫాగ్ ఫాగ్ గా ఉంది ఈ సైడ్. వ్యూ పాయింట్ మనకి చాలా మంది వచ్చారు వ్యూ పాయింట్ దగ్గరికి. మొత్తం కొండలు మస్తు ఉన్నాయి అసలు. చల్లగా ఉంది, వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇటు మొత్తం ఆ ఏరియాలో ఇటు మొత్తం వచ్చేసి అంటే మేము వ్యూ పాయింట్ చూద్దామని చెప్పేసి కార్ ముందు పార్కింగ్ చేసి వెళ్ళిపోయినాము వ్యూ పాయింట్ దగ్గరికి. మా కార్ వల్ల వినోద్ ట్రాఫిక్ జామ్ అయితే చూపిస్తా ఉండు. ఇది మొత్తం మా కార్ వల్ల ఇది కేవలం ట్రాఫిక్ జామ్. సో మనోడు వెళ్ళిండు ఆల్రెడీ, డ్రైవర్ బాబు కార్ తీసుకుండు. అది మధ్యలో చూసారా, అది వాగ్నర్ లక్సవర్ కార్. మధ్యలో ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి, కాఫీ పౌడర్, కాఫీ బీన్స్, అండ్ ఇది నాచురల్ ఫారెస్ట్. అండ్ ఒకటి వచ్చేసి ఇది చూసారా, ఇది హెయిర్ ఆయిల్. హెయిర్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ పెట్టుకుంటే మస్తు పనిచేస్తుంది. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకా అద్దాలు మాత్రం లేదు. ఇగో హీజ్ మై ఫ్రెండ్ సాయి, అట్లే కథలు పడుతుంటాడు అప్పుడప్పుడు అద్దాలు పెట్టుకొని. సో అక్కడికున్నాము. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే చల్లగా వస్తుంది, ఘాట్ సెక్షన్ కదా, ఘాట్ ఎక్కుతున్న కొద్దిగా చల్లగా వచ్చేస్తున్నాను కదా. సో ఇది ఇప్పుడే తిందామని చెప్పేసి ఆగినాము. ఇప్పుడు మన సో ఇక్కడ ఒక షాప్ అయితే వచ్చినాము, సిరియాక్ అని షాప్. బ్యాంబూ చికెన్ ఇంకా చూపిస్తా, ఏమేమి ఆర్డర్ ఇస్తామో చూపిస్తా ఆర్డర్ వచ్చిన తర్వాత. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్. సో ఇప్పుడే వచ్చినాము, నలుగురం చూస్తున్నాము. సో ఇప్పుడే బాంబూ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాము. కొత్తలు ఆడుతుంది. అరే నా కూర పెట్టిర్రా బాంబూ చికెన్. టేస్ట్ చాలా బాగుంది. చాపరాయి వాటర్ ఫాల్స్ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఐ థింక్ చూడండి, క్రౌడ్ మాత్రం మామూలుగా లేదా. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. ముందు మెల్లగా స్టెప్స్ ఉన్నాయి, ముందర కనిపిస్తుంది. ఇప్పుడే టికెట్ తీసుకున్నాము, లోపల స్టార్ట్ అయినాము. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ పడ్డది. మేము 4 మెంబర్స్ కాబట్టి 200 రూపీస్. ఏంటిది మనం చేసుకుంటా ఉంటుంది.
సంత నుంచి ఇట్లా ముందుకు నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ కూడా ఇంకొక వాటర్ లాగా ఉంది. చెప్పాలి వచ్చిన దాని నుంచి పోదాం రండి. కొడుకులు ఇనలేదు. రాళ్ళ మీదకి మొత్తం నడిపిస్తారు. ఇక చూడు రాళ్ళు ఎట్లున్నాయి చూడండి. ఇప్పుడు రాళ్ళ మీద అటు నుంచి ఇటు వచ్చినాం. మళ్ళీ బిట్ నుంచి అవి దాటుకుంటూ అటు నుంచి అటు అట్లా వెళ్ళిపోవాల. చాపరాయి వాటర్ ఫాల్స్ కి సమాప్తం. మరొక వీడియోకి మీకు స్వాగతం. లేదు ఇంకా అక్కడే ఉన్నాము. అయిపోయింది. అట్టేట ముందరకు పోయినాం, అటు ఇట్లా పోయినాం, మొత్తం తిరుక్కుంటూ వచ్చినాం. ఇది వనజంగికి స్టార్ట్ అవుతున్నాం. సో గైస్ ఇప్పుడే క్యాంపెయిన్ కి వచ్చేసాము. ఇక్కడ ఉన్నాయి క్యాంపెయిన్ టెంట్స్ అండ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద క్యాంపెయిన్ టెంట్స్ ఉన్నాయి. ఇందులో చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. సో అయితే మేము ఏంటంటే మేము ప్రీ బుకింగ్ చేసినాం, పైసలు కూడా కొట్టేసినాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎవరికైతే డబ్బులు కొట్టవాడు ఫోన్ ఎత్తలేడు. ఏం కాదు, ఇంకొక ఆయనకి చెప్పినాము కోఆర్డినేటర్, ఆయన పోయి చెప్తా అని చెప్పేసి అన్నాడు. సో విల్సి మన క్యాంపెయిన్ టెంట్ ఎట్లుంటది, నైట్ క్యాంప్ ఫైర్. సో హాయ్ ఫ్రెండ్స్, అండ్ మనము క్యాంపెయిన్ టెంట్ మనకి ఇచ్చేసారు అనమాట. మనం అప్పుడు వచ్చినాం కదా, మనకి మీకు వచ్చిన తర్వాత ఏమైందంటే క్యాంపెయిన్ టెంట్ చూపించరు. నేను మీకు ఎందుకు చూపించాలంటే మేము మళ్ళీ పాడేరుకి వెళ్ళినాం. ఇక్కడ నుంచి అది టౌన్, పాడేరుకి వెళ్ళిపోయి అక్కడ కొంచెము ఫుడ్, మళ్ళీ వెళ్ళకుండా ఫుడ్ స్నాక్స్ కొన్ని తీసుకొని వచ్చేసాం, అట్లే వాటర్ కూడా. సో దిస్ ఇస్ అవర్ క్యాంపెయిన్ టెంట్. సో లోపల ఎట్లుందో చూపిస్తాం. అండ్ చాలా పెద్దగా ఉంది ఇది క్యాంపెయిన్ టెంట్ అయితే. ఐ మీన్ మొత్తం చాలా ఉన్నాయి క్యాంపెయిన్ టెంట్స్ ఇక్కడ. సో అండ్ ఇవేంటంటే, సో దిస్ అవర్ క్యాంపెయిన్ టెంట్. సో 4 members కోసం అని ఇచ్చారు ఇది. సో చూడ్డానికి కూడా చాలా బాగుంది. కింద బెడ్ ఉంది, ఒక 2-3 దిండ్లు ఇచ్చారు అండ్ 2 blankets ఇచ్చారు. అండ్ మన కార్ ఇక్కడ పార్క్ చేసినాం అనమాట మన క్యాంపెయిన్ టెంట్ దగ్గరనే. సో చాలా బ్యూటిఫుల్ ఉంది, లిటరలీ లైట్స్ తో మాత్రం చాలా బాగుంది. 2000 అయితే ఇట్స్ వర్తీ అనమాట. ఎవరో కమింగ్. ఇంకా ముందు కూడా ఉన్నాయి క్యాంపెయిన్ టెంట్, అట్ సైడ్ కూడా ఉన్నాయి. చలి పెడుతుంది, లిటరలీ హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి. ముందు కూడా ఉన్నాయి అట్ సైడ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే క్యాంప్ ఫైర్ వేసినాం అనమాట. సో సాయిగాడు వచ్చేసి ఫుడ్ సర్వ్ చేస్తుండే. ఇక్కడ చైతన్య గాడు, అక్కడ కింగ్ మామూలుగా లేడు మనోడు. సో చాలా బాగుంది.